నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విస్తృత పర్యటన చేశారు. మాన్యం చెల్క యూపీహెచ్సీలో 5 ఏళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. పల్స్ పోలియో కార్యక్రమంలో కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు. అనంతరం బైక్పై పర్యటించి గృహజ్యోతి లబ్ధిదారుల బిల్లుల వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్నికల ముందు ఇచ్చే హామీల ప్రకారం గతంలో 4 హామీలు అమలు పరచడంలో అతి ముఖ్యమైనది పేదవాడు డబ్బులు కట్టలేక నెలకు 500, 600, 1000 రూపాయల వరకు బిల్లు వస్తూ కటిక చీకటి మగ్గిన రోజుల నుంచి ఇలా వెలుగులు తీసుకొచ్చిన రోజు మొన్నటి నుంచి జీరో బిల్లు లాగా ఈరోజు మీ అందరూ వచ్చారు. దాదాపు నల్గొండ జిల్లాలో పాత నల్గొండ జిల్లాలో 9,18,000 మంది ఉంటే 4,53,000 మందికి మార్చి 1 తారీఖు నుంచి జీరో బిల్ అంటే ఉచితంగా నేను చెప్పిన మాట ప్రకారం ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. 4,60,000 మంది అంటే మీరు ఆలోచించుకోండి ఎంత అవుతుంది ఒక నెలకు. గతంలో ఇచ్చిన ఆర్టీసీలో మహిళలకు దాదాపు 21 కోట్ల మంది ఇప్పటికే మహిళలు ఉచితంగా ప్రయాణాలు చేసుకుంటూ శుభకార్యాలు కానీ, దేవాలయాలు కానీ, పెళ్లిళ్ళకి కానీ ఎక్కడికి వెళ్ళినా కరెంట్ లేకుండా కార్యక్రమంతో పాటు ఇవాళ 1వ తారీఖు వెళ్ళికున్న సిలిండర్లకు కూడా మీరు 1,200 కడితే మిగిలిన 700 రూపాయలు కూడా వెంటనే మీ అకౌంట్లో వేసే విధంగా 500 గ్యాస్ సిలిండర్ కార్యక్రమాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనది తెలంగాణ మొత్తం ఎదురు చూస్తున్న పేద ప్రజలు ఎదురు చూస్తున్న ఇంట్లో నిర్మించే కార్యక్రమం 10 సంవత్సరాలైంది గవర్నమెంట్ వచ్చి. పేదవాడు 10 సంవత్సరాలకి ఒక ఇల్లు కట్టుకోకుండా చెట్ల కింద పుట్టల కింద పండుకుంటూ ఒకవైపు 7 లక్షల కోట్లు అప్పు చేసి 3 లక్షలతో ప్రాజెక్టుల పేరు మీద దోసుకున్న కేసీఆర్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు ఉండలేదు కానీ ఒక ఇల్లు కట్టలేకపోయిండు. దానికి సంబంధించి నెల 11వ తారీఖు రోజు ఇందిరమ్మ ఇంటి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. మొదలుగా కాన్స్టిట్యున్సీకి 3,500 రూపాయలు, 5 లక్షల రూపాయలు లెక్క ఒక ఇంటికి 5 లక్షలు. ఖాళీ స్థలం లేని వారికి అయితే స్థలాలు సేకరించి ఇల్లు కట్టించే కార్యక్రమం. నల్గొండ టౌన్కి సంబంధించి టౌన్లో ఇల్లు లేని వారికి పక్కకు దేవరకొండ మామిలు కూడా దగ్గరనే 50 ఎకరాల భూమి తీసుకొని అందులో దాదాపు 2,000 ఇల్లు కట్టబోతున్నాం. ఆ విధంగా నల్గొండ కాన్స్టిట్యున్సీ కాదు తెలంగాణ యావత్తు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించే ఇందిరమ్మ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఇంకా చెప్పని కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తున్నాం. మీ అందరినీ ఒకటే విజ్ఞప్తి చేసేది, ప్రతిపక్షాల మాటలు పట్టించుకోకుండా ఈరోజు వచ్చిన 90 రోజులు కాకముందే మేము ఇచ్చిన మాటలు నిలుపుకుంటూ 40,000 కోట్ల కాంట్రాక్టులు బకాయిలు ఉండే, ఇంక్లూడింగ్ మా R&B డిపార్ట్మెంట్లో 10,000 కలుపుకొని 7 లక్షల కోట్ల అప్పు ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే ఆ దుర్మార్గులు ఆ కుటుంబం దోసుకున్న డబ్బులు ఒకవైపు వాటి మీద విచారణ చేస్తూనే 1వ తారీఖు జీతాలు ఇచ్చి ఇలా ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులు గతంలో ఎప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటూ 15వ తారీఖు వస్తాయా, 20వ తారీఖు వస్తాయా, ఒకవైపు పాలు పోసిన వాడు, కిరాణా షాప్ వాడు స్కూల్ కట్టకపోతే స్కూల్ రాపియకుండా ఇబ్బంది పెట్టి, ఎవరైనా ఉద్యోగి జీతం బ్యాంకు పోతే NPA అకౌంట్ అయ్యి లోన్లు రాక ఇబ్బంది పడ్డ ఉద్యోగులకు కూడా పోయిన నెల 6వ తారీఖు ఇస్తే ఈ నెల 1వ తారీఖు రోజు దాదాపు 6,70,000 మందికి రిటైర్డ్ ప్రజెంట్ ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇచ్చి 2 సంవత్సరాల తర్వాత ఇలా ఉద్యోగులకు గౌరవం కల్పించినాం. సకల జన సంఘం తెలంగాణ ఏర్పాటులో ఉన్న ఉద్యోగులకు కూడా జీతాలు కానీ పనికిరాని ప్రభుత్వం పోయిందని ఇలా ఎంతో సంతోషంగా ఉద్యోగస్తులు ఉన్నారు. తప్పకుండా ప్రతి నెల జీతాలు ఇస్తాం. ఇంకా చెప్పిన కార్యక్రమాలు చేసుకుంటున్నాం. నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి కూడా బుధవారం రోజు 300 కోట్లతోని వాటర్ స్కీమ్స్ కానీ, అమృత్లో డ్రైనేజ్ సిస్టమ్ కానీ శంకుస్థాపన చేస్తున్నాం. అలాగే జైల్ ఖానా దగ్గర అక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా కట్టబోతున్నాం. ఇలా జీరో బిల్ సందర్భంగా ప్రజల నుంచి మీ స్పందన చూసాం. నిజంగా మేము కూడా ఇంత ఊహించలేము. ఇంకా పేదవారికి నెలకు 1000 రూపాయలు మిగిలినాయి. సిలిండర్ పేరు మీద 500 రూపాయలు, 700 రూపాయలు మిగులుతున్నాం. ఎప్పుడైనా కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్ గారు మీరు ఆలోచించుకోరు. పేదవానికి ఈ కార్యక్రమం చేయాలని ఆలోచన మీకు వచ్చిందా? ఇన్ని ఇబ్బందులు ఉన్నా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నాం. ఇకనైనా మీరు ఒక 5 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి